ఆవిడ మీరు గమనించండి, ఇప్పుడు జెమినీ గణేషన్ గారి అమ్మాయి కూడా, ఇప్పుడు ఆవిడెవరో డాక్టర్ ఎవరో ఉన్నది, ఆవిడ కూడా ఇప్పుడు యూట్యూబ్ ఇంటర్వ్యూల్లోని వాటిలోని సావిత్రి ఏమో మా నాన్నతో ఉండడమే కాదు ఇంకా మెన్తోనేమో వ్యవహారాలు మెయింటైన్ అని ఆవిడ ఓపెన్గా స్టేట్మెంట్లు ఇస్తుంది. అసలు ఆవిడ ఏ రకంగా అలాంటి డిజాస్టర్లోకి వెళ్ళిందని మీ అందరికీ తెలుసు ఇండస్ట్రీలోని. అందుకే దత్ గారు కేర్ చేయలేదండి, ఎవరు ఆయన విమర్శించినా దాని మీద ఆయన రియాక్ట్ అవ్వలేదు, కేర్ చేయలేదు అశ్విని దత్ గారు. అది మీరు చూసారా మహానటి? అయ్యో, అందులో ఆ సినిమా మొదటి రోజు వెళ్ళి చూసాం. ఎందుకంటే ఆవిడ మీద ప్రేమ, ఆయన మీద సినిమా తీస్తున్నాడు, అందులో మన దత్తు తీస్తున్నాడు. మీకు దత్ గారు కూడా విజయవాడ నుంచి? దత్ గారు విజయవాడలో ఉంది సార్. విజయవాడలో ఉండగా దత్ గారు స్టూడెంట్, కాలేజ్ స్టూడెంట్, చదువుకునే స్టూడెంట్. వాళ్ళ నాన్నగారు నాకు బాగా ఫ్రెండ్, ధర్మరాజు గారు, చలసాని ధర్మరాజు గారు. ఆయన రోజు సాయంత్రం, ఆయన కాంట్రాక్టర్, ఆయన సాయంత్రం పూట వాళ్ళకి ఏదైనా మెటీరియల్ కావాలంటే మా కాన్వెంట్ సీట్కి వచ్చి కొనుక్కొని వెళ్తూ ఉండేవాడు. అలా వచ్చినప్పుడల్లా మంచి బుల్లెట్ మోటార్ సైకిల్ మీద వచ్చేవాడు. వచ్చి మా షాప్ దగ్గర కూర్చొని అరగంట గంట ఆగి కాస్త టీ దాగి ఆ పనులు ఏమైనా ఉంటే కుర్రాడిని ఇచ్చేవాడు. అది కొనుక్కురా ఇది కొనుక్కురా అనేవాడు, చూసుకొని మళ్ళీ వెళ్ళిపోయేవాడు అనమాట. అట్లా బాగా పరిచయం. తర్వాత దత్ గారు ఓ సీత కథ అప్పటికి వచ్చాడు ఆయన. మేము అప్పటికే హీరోయిన్ అయిపోయాను. అవును, 74. అప్పుడు దత్ గారు అన్నాడు, దత్ గారు అదే చలసా ధర్మరాజు గారు, అబ్బాయి మా వాడు సినిమా అంటున్నాడు, పంపిస్తున్నాము. అచ్చా, తను ఈయనతో పార్ట్నర్ ఉన్నాడు కదా శర్మ కూడా అందరం ఒక గ్రూపే, విజయవాడ బిజినెస్ గ్రూప్ అందరిది. సరే అన్నప్పుడు కాస్త మావాడు ఉంటాడు, నువ్వు ఎస్టాబ్లిష్ అయ్యావు కదా, జాగ్రత్త చూసుకో మావాడిని. కానీ ఆయన రావడమే ఓసీత్ కథ అవగానే ఎన్టీ రామారావుతో సినిమా. ఓసీత్ కథలో అసలు ఆ శర్మ గారు ఈ ప్రొడ్యూసర్, ఈ డబ్బంతా ఫైనాన్షియల్ ఈయనే ఉంటే అతను వర్కింగ్ పార్ట్నర్ శర్మ. తనే ప్రొడ్యూసర్ లాగా చేసాడు. విశ్వనాథ్ గారు డైరెక్టరు, బ్రహ్మణాన్ని ఇది చేశాడు. సినిమా కూడా సక్సెస్ అయింది. ఇతను అసలు పరిచయం కూడా చేసాడు, ఈ సినిమా ప్రొడ్యూసర్ అండి అని దత్ గారిని. తర్వాత అతను ఫస్ట్ టైం రావడం కదా, అసలు ఏదో కొత్తగా ఉండేది. ఈ తర్వాత చాలా అది చేసి మనం ఇక్కడ ఉంటే ఈ కంపెనీలో షైన్ అవ్వం, మనం ఏదో చేయాలి, పెద్ద సినిమాలు చేయాలని డైరెక్ట్గా రామారావు దగ్గరికి వెళ్ళిపోయాడు. రామారావు దగ్గరికి వెళ్ళిపోయి ఇట్లా నేను పలా అండి, సోండి, మీ డేట్లు ఇస్తే సినిమా చేయాలనుకుంటామండి అని. కుర్రాడు ఇదేంటి, చిన్న కుర్రాడు వచ్చాడు, డబ్బులు అంటాడు, ఇది అంటున్నాడు అని. సరే మొత్తం మీద ఇచ్చాడు, సబ్జెక్ట్ విన్న తర్వాత ఇచ్చాడు. బాపయ్య గారు అనుకో, బాపయ్య గారు డైరెక్షన్, కేఎస్ ప్రకాశ్ రావు స్క్రీన్ ప్లే చేశారండి. చేసి అప్పుడు ఏంటి రాయిపోయి బ్యానర్ పేరు ఏంటి అన్నాడు. నాకు బ్యానర్ పేరు కూడా ఏం లేదండి అన్నాడు. ఓసేది కదా వాళ్ళు బ్యానర్ అతను తీసేసుకున్నాడు, బ్యానర్ కూడా లేదంటే అప్పుడు ఆలోచించి వైజయంతి అని పెట్టింది ఆయన. అవును, రామారావు పెట్టారు. అట్లా ఆ సినిమా నుంచి ఇక తడుకోకుండా అన్ని పెద్ద హిట్. అప్పుడు మీరు కలుస్తుంటే మళ్ళీ మెడ్రాస్లో మీరు దత్ గారు అప్పుడప్పుడు కలిసామంటే ఆయన బిజులు ఆయన ఉంటాడు, మా బిజులు. పైగా మా సినిమాలన్నీ ఏంటంటే అప్పుడు అవుట్డోర్లో ఎక్కువ తీసేవాళ్ళు. ఏదో ఒక విలేజ్కి వెళ్ళిపోవటం, నెల రోజులు అక్కడ ఉండటం, సినిమా షూటింగ్ చేయటం, మళ్ళీ మెడ్రాస్ రావటం, అట్లా ఉండేది అనమాట. ఓకే, ఎక్కడో ప్రొజెక్షన్ దగ్గర అక్కడ కలుసుకునే వాళ్ళని తప్ప నామకే వేస్తే అంతేగాని మీరు విజయవాడలో కూర్చొని కబుర్లు చెప్పారు అది లేదు, అది కుదరలే. అది కూడా మాకు ధర్మరాజు గారితోనే కానీ దత్ గారితో అంత ఉండేది కాదు కదా, అప్పుడు కుర్రాడు దత్ గారు. ఓకే, మీకు మీ తర్వాత ధర్మరాజు గారే మాకంటే కొంచెం పెద్ద వయసు, కానీ ఎందుకంటే అదే జంజాల్ గారు దత్ గారు ఇద్దరు ఫ్రెండ్స్ ఒక చోట చదువు. అదే అందరూ కూడా వాళ్ళందరూ ఎస్ఆర్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్. అదే ప్రస్తుతం మళ్ళీ మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ని ఎలా తీసుకురావాలి లైమ్ లైట్లోకి, ఎలా కొత్త స్టూడెంట్స్ అందరూ చేసుకోవాలి అనే దాన్ని చేసుకుంటూ వీలైతే కొద్దిగా మధ్యలో చిన్న సినిమాలు చేద్దాం, పెద్ద సినిమాలు జోలికి వెళ్ళకుండా. ఇప్పుడు మొన్న దిల్ రాజు గారు తీశారు చూడండి, బలగం, లేకపోతే రంగమార్తాండ, ఇట్లాంటి సినిమాలు ఏదైనా మంచి సబ్జెక్ట్ చూసుకొని చేద్దాం. వెరీ గుడ్ సార్. ఇప్పుడు అంటే ఈ సినిమా నిర్మాణం మళ్ళీ అదే నిర్మాణం కూడా చిన్న సినిమాలు అయితే చేస్తారు. అంటే మన బలగం పెద్ద బడ్జెట్కి వెళ్ళి మనం మళ్ళీ ఆ హీరోల దగ్గర నుంచి కాల్ షీట్లు తెచ్చుకొని ఇవన్నీ మన వల్ల కాదు. ఇప్పుడు సార్ జైబేరి బ్యానర్కి వాళ్ళ బ్యానర్ చూసి ఎవరు ఇస్తారు, డేట్లు ఇచ్చే రోజులు పోయినాయి అయ్యి, ఇదివరకటి రోజుల్లో అది బ్యానర్ వాల్యూ చూసి. రామారావు లాంటి వాళ్ళకి బ్యానర్ వెళ్తే నీ బ్యానర్ చేయడానికి ఏముంది అని ఇచ్చేవారు, నాగేశ్వరరావు కానీ రామారావు కానీ.
అలాగే చిరంజీవి గారి దగ్గరికి కూడా వెళ్ళాం. చిరంజీవి గారు కూడా అడిగితే చేద్దామండి, మీ బ్యానర్ మీరు చేయడానికి ఇదే ఉంది, మంచి సబ్జెక్ట్ తీసుకొని రండి అన్నాడు. డైరెక్టర్ రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్ళి అడిగితే సబ్జెక్ట్ తీసుకురా, నా దగ్గర సబ్జెక్ట్ సెలక్షన్ నాకు జాత రాదన్నాడు రాఘవేంద్రరావు. ఓకే. సో అందుమూలంగా నేను చిరంజీవి గారితో చేయలేకపోయాను. చాలా ప్రయత్నం చేశా కానీ చేయలేకపోయాను. అంటే కథ పట్టుకోలేకపోయారా? కథ అంటే ఆ బడ్జెట్కి ఆయన దీనికి కావాల్సిన కథ దొరకాలి, దానికి కావాల్సిన బడ్జెట్ పెట్టుకోవాలి, అన్నీ ఉన్నాయి కదా. అవును. ఇప్పుడు మా అనేటప్పటికీ ఏంటంటే లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ మా అన్నీ. అవును. వాటి మీద మాకు కమాండ్ ఉంది కానీ ఈ కమర్షియల్ సినిమాల మీద కమాండ్ లేదు మాకు. అదే మీరు చేసినవి కూడా ఒకటే రెండో మీకు చేతులు కాలినాయి కదా పెద్ద సినిమాలు. అందుకని పెద్ద సినిమాలు జోలికి వెళ్ళవు, అవకాశం ఉంటే మాత్రం చిన్న సినిమాలు చేస్తూ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు. బట్ నటన, ట్రస్ట్ ఈ రెండు మాత్రం, ఈ రెండు మెయిన్. ఈ రెండు నేను ఉన్నా లేకపోయినా కూడా నా ట్రస్ట్ నడవాలనే దానికోసం ఏర్పాట్లు చేసుకున్నాను. సూపర్ సార్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీ కార్యక్రమాలు, మీ ప్రణాళికలు, మీ అభీష్టాలు, అభిలాషాలు అన్నీ కూడా దిగ్విజయంగా ముందుకు సాగాలి. మీ పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలబడాలని ఐ డ్రీమ్స్ ఆకాంక్షిస్తుంది, అభిలషిస్తుంది. థ్యాంక్ యూ మీరు ఇంతవరకు. ఎందుకంటే నాకు ఎంత సంపాదించిన ఏం చేసినా సింపుల్ లైఫే నాకు అలవాటు. అవునండి. ఇప్పటికీ సింపుల్ లైఫే లీడ్ చేస్తాను. అందుకని నాకు కోరికలు పెద్ద బంగళా కట్టేయాలి, లేకపోతే చుట్టూ గన్మెన్ని పెట్టుకోవాలి, ఇట్లాంటి కోరికలు లేవు నాకు. సింపుల్ మ్యాన్. సింపుల్ మ్యాన్, ఐఎమ్ సింపుల్ మ్యాన్. ఇప్పటికీ సింపుల్ మ్యాన్గానే ఉన్నాను, ముందు కూడా అదే అలాగే ఉంటాను. అందుకని ఈ ట్రస్ట్ కనుక చేసుకోగలిగితే నా ఆత్మ సంతృప్తి కోసం నేను ఉన్నా లేకపోయినా కూడా దాన్ని కంటిన్యూ చేసే. అదే మీ పేరు నిలబడిపోతుంది కదండి చిరస్థాయిగా. అదే మొన్న ఎవరో చెప్పారు పెద్దవాళ్ళు, చచ్చిపోయినప్పుడే బతికున్నప్పుడే చచ్చిపోయిన వాళ్ళ లెక్కలో ఉండకుండా చనిపోయిన తర్వాత కూడా బతికున్నట్టు ఉండాలి. సరిగ్గా అనలేకపోయాను. అదే కాదు బతికుండగా కొంతమంది చచ్చిపోతారు, చచ్చిపోయాక కూడా కొంతమంది బతుకుతారు. అందుకని ఆ రెండో కేటగిరీలోకి వెళ్ళాలని. నిజమే కదా సార్. ఎంతమంది కోటాను కోట్ల రూపాయలు, మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఆర్ దేర్ ఇన్ ది కంట్రీ. ఎవరు వస్తున్నారు ముందుకి? అదే కదా. ఎన్ని ఆకలి చావులు. పైగా అందరూ అనుకుంటారు నేనేం పెద్ద 100 కోట్లు ఏం సంపాదించాలి. ఉన్న దాంట్లో మాది అంటే రొటీన్ బిజినెస్, అంటే చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది. ఇదో తీసుకుంటాం, ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టాం, ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇదిగో ఇంత లాభం వచ్చింది, ఇంకో ప్రాజెక్ట్ మీద పెట్టాం, దాని మీద వెళ్ళటం, ఇది రొటేషన్ తప్ప మా దగ్గర సాలిడ్గా డబ్బు ఏ రోజున ఉండదు. లిక్విడ్ అలాగా బ్యాంకుల్లో ఉండదు, అట్లా ఉండదు. బట్ 100% మీరు ఏ విధంగా దాంట్లో ఏం తృప్తి ఉంది, మీరు ఎందుకు ఇది చేస్తారు అంటే బోళ్ళంత ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం మేము. వాళ్ళు మా దగ్గర మా జైబేరీ కంపెనీలో, కన్స్ట్రక్షన్ కంపెనీలో కానీ, ఆటోమొబైల్ కూడా ఉంది కదా మారుతి డిస్ట్రిబ్యూటర్స్, దాంట్లో కానీ దీంట్లో దాదాపు 6,000 మంది పనిచేస్తారు. అబ్బా, మరి ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం కదా, అదే తృప్తి. చాలా గ్రేట్ కదా సార్. 6,000 మంది అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ బల్క్. అదే చాలా పెద్ద హ్యూజ్ నెంబర్ కదండి 6,000 మంది అంటే. దట్టు అది సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం. అది ఎవరు? కిషోర్ గారు చూస్తున్నారు అదంతా. మీ అబ్బాయి గారు బాబు ఇద్దరు. ఇప్పుడు కిషోర్ గారికి ఒకటే కూతురు, మా బాబుకి ఒకటే కూతురు. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా కంపెనీలో డైరెక్టర్లు చేసాం. ఓకే. ఈ ముందు బాధ్యతలు వాళ్ళకి కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాం. అంటే ఇంకా వరుసగా రిటైర్మెంట్లు అనౌన్స్ చేసే టైము. బట్ ఏదైనా మీ సంకల్ప బలం, మీరు ఏదైతే చేద్దాం అనుకున్నారో అదంతా కూడా విజయవంతంగా ముందుకి జెండా ఎగరేసి పరిగెడుతున్నది మీకు ఎనలేని సంతృప్తి. అదే మీ ఆరోగ్యానికి, మీ అందానికి కూడా ఒక కారణం అని. ఈ సందర్భంగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంటర్వ్యూస్లో ఈ మధ్యన మనం చెప్పింది వేరును వేరే హెడ్డింగ్లు పెట్టేస్తారు. అది చూస్తే మనం అది అనలేదు అనేది తెలుస్తుంది, కానీ ఎంతమంది చూస్తారు? హెడ్డింగ్ ఒక్కటే ఉండి గుర్తుండిపోతుంది. అది చాలా మిస్అండర్స్టాండింగ్, చాలా బాధపడుతున్నాం. దాని గురించి ఆలోచించక్కర్లేదు, ఎందుకంటే ఫస్ట్ ఐ డ్రీమ్స్ దానికి ఒడిగట్టదు. రెండోది, నా ఇంటర్వ్యూస్కి నేను దగ్గరుండి పెడతాను. నా స్టాండర్డ్ ఆఫ్ జర్నలిజము, నా స్టాండర్డ్స్ ఆఫ్ మై కెరీర్. నా సైడ్ నుంచి రిక్వెస్ట్. తప్పకుండా మీకు ఏది కూడా అంటే నెగిటివ్ స్టేట్మెంట్కి వచ్చిన ఇంపార్టెన్స్ పాజిటివ్ రాదు, ఉండదు. రాముడు మంచి బాలుడు అంటే ఎవరు తెలిసి రామాయణం అంటారు. రాముడు దొంగ అంటే అప్పుడు ఇదేంటి కొత్త రామాయణం అని మొదలు చదువుతారు. సో అవన్నీ కామన్గా ఉన్నప్పటికీ కూడా వీ విల్ నాట్ 100% డిట్రాక్ట్ అవర్ స్టాండర్డ్స్ జస్ట్ ఫర్ ది. అదొక్కటి మాత్రం రిక్వెస్ట్. ఎందుకంటే రోజు చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు. నాకు ఈ భయంతో ఎవరికి ఇవ్వట్లా, తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాను. అవును, ఐఎమ్ సో లక్కీ అండ్ విల్ బి వెరీ కేర్ఫుల్ అండి. మీకు ఏ రకమైన మానసిక ఖేదం కానీ, అనవసరమైన స్ట్రెస్ కానీ ఐ డ్రీమ్స్ మీకు క్రియేట్ చేయదు. అంతవరకు మాటిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది
సువిశాలమైన ఒక విశ్వరూపం లాంటి ఒక వ్యక్తిత్వం, చాలా అద్భుతమైన పరిపూర్ణత్వం, పరిపక్వమైన మనస్తత్వంతో అందరి ముందుకి ఇన్ని సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్న మురళీమోహన్ గారితో జరిగిన మాట మంతి కార్యక్రమం. ఎంజాయ్ ఇట్ ఫుల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్.